పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పవన్ తాజాగా ఆసక్తికరంగా మారుతోంది. ఈ నిర్ణయం బీజేపీ నేతలకు రుచించడం లేదు. జనసేన మాత్రం తాజా నిర్ణయంలో మరో ఆలోచన లేదని తేల్చి చెబుతోంది. ఈ పరిణామాలపై ఢిల్లీ బీజేపీ నాయకత్వం ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు తమ వైఖరి స్పష్టం చేశారు. దీంతో అసలు ఏం జరుగుతోందనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ఎన్డీఏలో జనసేన భాగస్వామిగా ఉంది. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు. బీజేపీ పైన ప్రతి సందర్భంలోనూ అనుకూలంగా వ్యవహరించారు. అయితే తాజాగా తెలంగాణలో తీసుకున్న రాజకీయ నిర్ణయం మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. తెలంగాణలో గతంతో బీజేపీతో కలిసి పొత్తుతో పోటీ చేసిన జనసేన ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయ్యింది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ కమిటీలతో పాటుగా ఎన్నికల్లో పోటీకి వీలుగా నాయకత్వం కార్యాచరణ ఖరారు చేస్తోంది. ఇదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తమకు మున్సిపల్ ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండదని ప్రకటించారు. ఏపీ వరకే కూటమి పొత్తులు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. ఇదే సమయంలో రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలపై జనసేన కార్యదర్శి తాళ్లూరి రామ్ స్పందించారు. తెలంగాణపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు అమితమైన ప్రేమ ఉందని తెలిపారు. రాష్ట్రంలో జరగబోయే మున్సిపల్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని పేర్కొన్నారు. కాగా ఎన్నికల కోసం అడ్హాక్ కమిటీలు కూడా వేసుకున్నామని వెల్లడించారు. తెలంగాణలో త్వరలోనే పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని తెలిపారు. సమావేశాలు కూడా ఉంటాయని చెప్పారు. తెలంగాణలో జనసేన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే కార్యాచరణను ప్రారంభించినట్లు తెలిపారు. ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం ఉన్నప్పటికీ సాధ్యమైనన్ని స్థానాల్లో జనసేన అభ్యర్థులను బరిలో దించుతామని పేర్కొన్నారు. తెలంగాణలో సరికొత్త రాజకీయ వేదికకు బలమైన పునాది వేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని ప్రకటించారు.